క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ వింటున్నట్లుగా మళ్ళా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అదే రీతిగా మనకి చర్చ్కి అంటే మీ యొక్క సౌకర్యం కోసం సంఘానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ బస్సు సౌకర్యం, బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మరి ఈ బస్సు ఇప్పటి వరకు అయితే మనకి ఫుల్గా మనందరము చక్కగా రావడానికి దేవుడు చూపుతున్నారు. మరి కోవిడ్ కారణంగా ఇక మీదట అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఆ యొక్క బస్సులో కూర్చునే వారి సీటర్ కూడా తగ్గించారు. కేవలం 20 మెంబర్స్ మాత్రమే. కాబట్టి మరి నెక్స్ట్ వీక్కి ఎట్లాగా బస్సు ఒకవేళ కంటిన్యూ చేద్దామా, లేక మరి 2 బస్సులు కావాలా, లేకపోతే ఏదైనా ఏరియా నుంచి అన్నది మరి పెద్దలైన వారు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరొకసారి సంఘ ఎగ్జిక్యూటివ్ వారిని కోరుతున్నారు. మంచిది. ఈ సమయాన్ని అలాగే ఇంటి వద్ద ఉన్న మీ పిల్లలు కూడా మరి ఇది వరకు ఇప్పటికి ఎడ్యుకేషన్లో స్టడీస్లో ఎన్నో మార్పులు మనం చూస్తున్నాం. కొత్త విధానాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కోసం మరి గవర్నమెంట్స్ కృషి చేస్తున్నాయి. ఆ కారణంగా కొన్ని రిజల్ట్స్ కూడా మనం ఊహించిన దానికంటే కొంచెం భిన్నంగా వస్తున్నాయి. 10th కావచ్చు, రేపు ఈ వారంలో ఇంటర్మీడియట్ కావచ్చు. ఒకడు ఏ కారణం చేతైనా పిల్లలు ఫెయిల్ అయినా కానీ వారిని నిందించొద్దు మరీ ఎక్కువగా. ఎందుకంటే ఈ రోజు నుంచి ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నాం. మేము ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇంత పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి నువ్వు మా పరువు తీసావు అన్నట్లుగా వాడు బాధించవద్దు. కేవలం ఏదో కారణం చేత ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే అంతటితో పెద్ద ఏమీ అది ముప్పు కాదు. ఆ ఫెయిల్యూర్ని ఒక సక్సెస్ వైపు నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. కాబట్టి ఒకవేళ లోకం వాళ్ళని నిందిస్తుంది, బ్లేమ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా వాళ్ళలో ఒకళ్ళమైతే పిల్లలు బాధపడతారు. కాబట్టి సర్లే నాన్న నువ్వు మరొకసారి ట్రై చేయి, మంచిగా చదువు, ఏం కాదన్నట్లుగా కొంచెం ధైర్యం చెప్పడం తప్ప వాళ్ళని మరీ కృంగతీయద్దు. అలాగని మరీ గారవం పెట్టమని కూడా నేను చెప్పట్లేదు. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొంచెం వారిని గైడ్ చేయండి. ఈ సమయాన్ని నేటి ధ్యానం కొరకు సిద్ధపడదాం. లోకా సువార్త పాఠం 8వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. లోకా సువార్త 8వ అధ్యాయం 26 నుంచి నేను 28 వచనాల వరకు చదువుతున్నాను. బైబిల్ గ్రంథం తెరవండి. లోకా సువార్త 8:26 నుంచి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని చెప్పి నేను వేడుకొనుచున్నాను అని కేకలు వేసెను. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వమును ఎరుగునవాడా, మరొకసారి మీ పాదాలు చెంతకొస్తున్నాం. నీ వాక్యము ప్రభువా మీరు మాకు అనుగ్రహించింది కనుక మీరే ఈ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించమని మా మంచి బోధకుడైన యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా, నేటి వాక్య ధ్యానపు అంశం, మనం ధ్యానం చేయబోతున్న అంశము క్రీస్తు సాక్షి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు సాక్షి. ఒకసారి చెప్తారా అందరూ? క్రీస్తు సాక్షి. ఎట్లాంటి వ్యక్తి దేవుడికి క్రీస్తు సాక్షిగా మారాడు? క్రీస్తు సాక్షిగా మారిన తర్వాత ఏం చేశాడు, ఎలా జీవించాడు అన్నది నేటి ధ్యానపు అంశం. మనం చదువుతున్న పాటలో చూస్తుంటే ఇంకెక్కడికి వెళ్ళక్కడ కేవలం మనం లోకా సువార్త 8వ అధ్యాయం పట్టుకుని మనం ఆలోచన చేస్తూ ఉంటేనండి, చూడండి వరుసగా వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశంకు వచ్చిరి. ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆ పై వచనంలో మీరు చూడగలిగితే పై ప్యాసేజ్లో యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు గలిలయ అనబడిన సరస్సు మనకు తెలుసు. మనం చూడకపోయినప్పటికీ గలిలయ, గెన్నేసరత్ అనే సరస్సు ఇజ్రాయెల్కి మెయిన్ వాటర్ సోర్సెస్. ఆ గలిలయ సరస్సును దాటి అవతల ఒడ్డుకు వెళ్ళారు యేసయ్య, ఆయన 12 మంది శిష్యులు. ఇప్పుడు ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఉన్న ప్రదేశాన్ని ఏమంటున్నారంటే గెరాసేనీయుల దేశం అని రాశారు లోకా సువార్తలో. ఇంకా మత్తయి మార్కులో గెదరేనీయుల దేశము అని కూడా రాశారు. గెరాసేనీయుల దేశం అన్నా, గెదరేయుల ప్రాంతం అన్నా ఇవన్నీ కూడా ఇంతకీ భూభాగం ఒకటే కానీ పేర్లు వేరు. పేర్లు 2-3 పేర్లు ఆ ప్రదేశానికి ఉన్నాయి అంతే తప్ప వేరు ప్రదేశం, వేరు వ్యక్తులు అయితే కాదు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ గెరాసేనీయుల దేశాన్ని పాత నిబంధనలో ఏమన్నారంటే
గాదు అనబడిన వ్యక్తి మనకు తెలుసు. ఇశ్రాయేల్ యొక్క ఆ 12 మందిలో గాదీయులు అన్నారు. ఈ గాదీయుల దేశం అన్నమాట, గాదీయులు నివసించే ప్రదేశం. వీళ్ళకి పాత నిబంధన కాలం నుంచి కూడా విస్తారమైన పశువులు ఉండే, విస్తారమైన పశువులు. అసలు పాత నిబంధన కాలంలో ఒకడు ఎన్ని లేకపోతే ఎకరాలు ఉన్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా పశువులు ఉంటేనే వాడు ధనవంతుడి కింద లెక్క. పశువులు అంటే విస్తారమైన మంది ఉంటే కనుక వాడు దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా అట్లా భావించేవారు. సరే, అదే ఆ విషయాన్ని అలా ఉంచుదాం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క శిష్యులు ఈ గెరాసేనీయుల ప్రాంతం నకు వెళ్ళారు. ఆ గలిలయ సరస్సు దాటి ఆయన దాటి వెళ్తూ ఉంటేనట ఆ ఊరివాడు ఒకడు ఎదురుపడ్డాడు. వాడు ఎట్లాంటి వాడు అంటే వాడి క్యారెక్టర్ని చెప్తున్నారు 27 వచనంలో. ఒకటి, వాడు దెయ్యం పట్టినవాడు, వాడికి దెయ్యము పట్టి ఉన్నవాడు. రెండోది, ఎంతకాలం నుంచి పట్టిందంటే నిన్న మొన్న కాదు, బహుకాలం నుంచి అనే పదం ఇక్కడ ఉపయోగించింది. బహుకాలం అంటే బహుశా కొన్ని నెలలై ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలై ఉండొచ్చు. కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, మొత్తం మీద రోజులైతే కాదు. కాబట్టి బహుకాలం నుంచి అంట వాడి యొక్క బిహేవియర్ అంతా, వాడి యొక్క మనిషి ఎట్లా ఉన్నాడు రూపం అంటే అది కూడా ఇక్కడ చెప్తున్నాడు. వాడు బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక, రెండోది, ఒకటి దెయ్యం పట్టినోడు, రెండోది వాడు ఒంటి మీద బట్టలు కట్టుకోవట్లా, రెండో క్యారెక్టర్. మూడోది, వాడు ఉండే ప్రదేశం ఎక్కడంటేనట, ఉండే ప్రదేశం 27 వచనంలో సమాధుల్లో వాడి నివాసం తప్ప ఇంట్లో ఉండట్లేదట. సమాధుల్లో నివాసం, సమాధుల మధ్యన, సమాధుల తోటలో తప్ప ఇంట్లో ఉండటానికి వాడు ఇష్టపడట. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఇంట్లో వచ్చి కదా, ఇంట్లో నివసించడానికి ఇష్టపడతాం. మన ఇల్లు మనకి కంఫర్ట్, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మన ఇల్లు మనకి సౌఖ్యంగా ఉంటుంది, కంఫర్ట్. కానీ వాడికి ఇల్లు ఇష్టంలా, వాడు ఇంట్లో ఉండటానికి ఇష్టపడట్లా. చూడండి, వాడు ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో, ఎంత వేరుగా ఉన్నాడో మనకి ఆలోచన చేస్తున్న 3 క్యారెక్టర్లు కనబడుతున్న 27 వచనంలో. ఒకటి, వాడు బహుకాలం నుంచి బట్టలు కట్టుకోవట్లేదు. 3, వాడి సమాధుల్లోనే వాడి యొక్క నివాసం, రాత్రి పగల కూడా. 3, వీటన్నిటికీ కారణం ఏంటంటే వాడికి పట్టిన దెయ్యాలు. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, ఇప్పుడు ఈ దెయ్యం పట్టిన వాడు ఊర్లో నివసించడానికి ఇష్టపడుతున్నా, ఊరి వెలుపల ఉన్న సమాధుల్లో ఆ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. సాధారణంగా ఎవరైనా సరే సమాధుల తోటకి ఎప్పుడు వెళ్తూ ఉంటారు? ఎవరైనా ఒక వ్యక్తి, ఆత్మీయులు, సంఘస్థులు ఎవరైనా కాలం చేస్తే కనుక ఆ యొక్క వారితో పాటు వెళ్ళి అక్కడ కూడా ఎక్కువ సమయం ఉండటానికి ఇష్టపడం, ఆ పని చేసేసుకుని రావడానికి ఇష్టపడుతుంది తప్ప అదేదో లేకపోతే ఇక్కడ బాగుంది, ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంటారు. సమాధులను ఇష్టపడేవాళ్ళు, సమాధుల్లో సంచరించేవాళ్ళు, అందులో లేకపోతే చేరాని పనులు చేసేవాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వేరనమాట. వీడు కూడా ఆ జాబితా చెందేవాడు, మొత్తం మీద ఎలా తయారయ్యాడు వీడు. కాబట్టి ఊరు అనేది సజీవులు ఉండే ప్రదేశం, ఊరు అనేది మనుషులు ఉండే ప్రదేశం, ఊరు అనేది ఆరోగ్యంగా ఉండేవారి ప్రదేశం. సమాధులు చచ్చిపోయిన వారిని పాతిపెట్టే స్థలం, నిర్జీవులు ఉండే ప్రదేశం, మృతులైన వారు ఉండే ప్రదేశం. కానీ వీడు సజీవుడే, కానీ ఊర్లో ఉండటానికి ఇష్టపడట్లేదు, మృతులైన వారు ఉండే ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇది నన్ను ఆలోచన చేయండి. వీడు బ్రతుకుల గురించి వాక్యంని పోల్చి చూస్తే కనుక మనం ఒక మాట చెప్పుకోవచ్చు, వీడు జీవించుచున్నాడన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతమైన వాడు కాబట్టి మృతులు పాతి పెట్టబడే స్థలాన్ని ఇష్టపడుతున్నాడు నివసించడానికి, అంతే కదా. వీడు ఆత్మీయంగా చచ్చిపోయాడు కాబట్టి, మృతతుల్యుడు అయిపోయాడు కాబట్టి చచ్చిన శవాలు పాతి పెట్టబడిన స్థలంలో నివసించడానికి, అక్కడే జీవితం పోని ఏదో 1 గంట 2 గంటలో లేకపోతే కాలం గడిపి రావడం కాదు, వాడు సమాధుల్లోనే బహుకాలం నుండి నివాసం చేస్తున్నాడు. ఇయ్యాల నిన్న కాదు, బహుకాలం నుంచి కూడా వాడు అక్కడే ఆనందం, అక్కడే బాగుంది, అక్కడే కంఫర్ట్ వాడికి. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ గెరాసేనీయుల దేశానికి వెళ్ళాలంటే కొన్ని ఊర్లకు వెళ్ళాలంటే సమాధుల తోట దాటుకుని వెళ్ళాలి. అంటే అట్లా ఉంటది అనమాట. ముందు సమాధులతో ఉంటది, సాధారణంగా ఊరికి ఉత్తరాన ఉంటది అంటూ ఉంటారు ఆ సమాధులు ఉండే ప్రదేశము. దాన్ని దాటిన తర్వాత ఊర్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఈ గలిలయ దాటిన తర్వాత సమాధులు ఉండే ప్రదేశం మొదట ఎదురైంది, దాన్ని దాటుకుని అప్పుడు ఊర్లోకి వెళ్ళాలి. కాబట్టి యేసే వెళ్తూ ఉంటే మనుషులు ఎవరు కనబడతలేదు, కానీ ఈ దెయ్యాలు పట్టిన వాడు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని కేకలు వేస్తున్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే లేఖన భాగంలో చూడండి, ఇప్పుడు వీడికి దెయ్యాలు పట్టినవి, ఇప్పుడు దెయ్యం మాట్లాడుతున్న ఇతనిలోంచి
దెయ్యాలు మాట్లాడుతున్నాయి. దెయ్యం కూడా ఒకటి కూడా కాదు, సింగులర్. అనేకమైన దెయ్యాలు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేం పని అయ్యా? నేను ఏదో సమాధుల్లో మేమందరం కూడా మేము మీటింగ్ పెట్టుకుని హ్యాపీగా ఉంటుంటే ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు కదా, ఆ సమాజ మందిరాలు ఉండేవాళ్ళు, నీ మాట వినేవాళ్ళు, నువ్వంటే భయభక్తులు కలిగిన వాళ్ళు, వాళ్ళకి బోధించుకోవచ్చు కదా, వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పుకోవచ్చు కదా, వాళ్ళతో సమయం గడపవచ్చు కదా, వాళ్ళతో నీ టైం స్పెండ్ చేయి, వాళ్ళతో కదా నీకు పని. ఆ చర్చికి వెళ్ళేవాడు, బైబిల్ ఇచ్చుకుని తిరిగేవాడు, స్వార్థ సభలకు వెళ్ళాడు. మాతో ఎందుకయ్యా నీకు? మాతో ఎందుకు? మాకు వద్దు దయచేసి, నువ్వు మాతో నీకేంటి పని? నీకు కానుకలు ఇచ్చేవాడు, నీ చర్చికి వెళ్ళాడు. కానీ యేసయ్య ఉద్దేశం, యేసయ్య యొక్క చిత్తం ఏంటంటే ఎంతసేపు ఆయన కొనియాడేవాళ్ళు, ఆయన ప్రార్థించేవాళ్ళు, ఆయన పూజించే వాళ్ళతోటే కాదు ఆయన పని, పూజించిన వాళ్ళతో కూడా ఆయనకి పని ఉంది. ఆయన ప్రార్థించిన వాళ్ళతో కూడా ఆయనకి పని ఉంది. కాబట్టి వాళ్ళ సంగతి నాకు తెలుసు, ఇప్పుడు నీతోనే నాకు పని అని యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సమాధుల్లో ఆ ఉన్న వ్యక్తిని దర్శించడానికి యేసు వెళుతున్నాడు. ఇది నా ఆలోచన చేస్తుంటేనట. సరే, ఇతని యొక్క క్యారెక్టర్లో ప్రధానంగా ఒక విషయాన్ని మనం చూద్దాం. 27వ వచనంలో ఇతడు సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. రెండోదట, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక. బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక. ఇదేనా బట్టలు కట్టుకోవడం అంటే? ఆలోచన చేయండి. మనం పుట్టి లేకపోతే మనం కన్ను తెలిసిన దగ్గర నుంచి కూడా మన తల్లిదండ్రులు ఒక చిన్న వస్త్రంతో కప్పుతారు. అప్పటి నుంచి మన తనువు ముగించే వరకు, ఈ శరీరాన్ని విడిచిపెట్టే వరకు ఏదో ఒక బట్ట చేత కప్పబడుతూ ఉంటాం, ఏదో ఒక వస్త్రం చేత కప్పబడుతూ ఉంటాం. ఒకవేళ గొప్పవాడైతే గొప్ప విలువైన బట్టలు ధరిస్తాడు, పేదవాడైతే కొంచెం విలువ తక్కువ బట్టలు ధరిస్తాడు తప్ప పేదవాడైనంత మాత్రాన ఒకవేళ మరీ బట్టలు లేకుండా అయితే ఎవడో జీవించడు. ఉన్నదాన్ని 4 సార్లు ఉతుక్కుని కట్టుకుంటూ ఉంటాడు తప్ప. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏదో ఒక బట్ట, మన ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏ పని చేసినా చేయకపోయినా ఏదో ఒక బట్ట మన శరీరాన్ని కప్పుతూనే ఉంటది. కానీ వీడైతేనట బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడట్లా, బట్ట శరీరం మీద ఉంచుకోవడానికి ఇష్టపడట్లా. ఇదన్నా ఆలోచన చేస్తుంటే ప్రియ దేవుని విశ్వాసులారా, ఇదేనా మనం కట్టుకునే బట్ట కేవలం మన గొప్పతనాన్ని, మన యొక్క ఏదో డిగ్నిటీని ప్రదర్శించడానికే కాదు, కానీ మనం కట్టుకునే బట్ట మనం ఏమై ఉన్నామో అవతల వ్యక్తికి తెలియజేస్తుంది. మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏంటో, మనం ఎవరమో అవతల వ్యక్తికి తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా ఉన్నానండి, ఎవరో ఉదాహరణ ఎందుకు. కాబట్టి ఇది పాస్టర్ డ్రెస్ కోడ్ కదా, ప్రీస్ట్ డ్రెస్ కోడ్ ఇది. ఇప్పుడు నేను ఈ డ్రెస్ తో ఉన్నాను అనుకోండి, మీకే కాదు, మీరు ఎవ్వరు లేరు ఇక్కడ, ఎవ్వరు తెలియని లేకపోతే వేరే భాషలో ఎవరైనా నన్ను చూసినా, ఓహో యు ఆర్ ఎ ప్రీస్ట్, ఓ ప్రైజ్ ది లార్డ్ అంటూ ఉంటారు ఈ డ్రెస్ తో ఉంటే. ఈ డ్రెస్ తీసేసి నేను కూడా ప్యాంటు డ్రెస్ షర్ట్ తో ఉన్నాను అనుకోండి, మీకు మాత్రమే తెలుస్తుంది నేను పాస్టర్ గారిని, మీ చర్చ్ పాస్టర్ గారిని. ఇంకెవరిని చూస్తే ఏమో ఎవరో ఒక వ్యక్తి, ఆయన ఎవరో అనుకుంటారు అంతే కదా. అంటే ఈ డ్రెస్ కోడ్ కాబట్టి ఈ డ్రెస్ ఏమని చెప్తుందంటే, నేను ఎవరో నోరు తెరిచి చెప్పకపోయినా హీఈస్ ఎ ప్రీస్ట్, హీఈస్ ఎ పాస్టర్, ఏదో ఒక చర్చికి ఇతను పాస్టర్ అని నేను చెప్పకుండానే నేను వేసుకున్న డ్రెస్ నా గురించి చెప్తుంది, నా వృత్తిని చెప్తుంది, నేను చేసే పనిని చెప్తుంది. నేను అక్కడే కాదు, ఒక డాక్టర్ వేసుకునే డ్రెస్ కోడ్, హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ నర్స్, హీఈస్ ఎ లేకపోతే డ్రైవర్, హీఈస్ ఎ జడ్జ్, హీఈస్ ఎ లాయర్ అని దేన్ని బట్టి మనం గుర్తించగలం? అతను ఎవరో మనకు తెలియకపోయినా ఆ డ్రెస్ కోడ్ అతని ప్రొఫెషన్ తెలియజేస్తుంది, అతని జీవితాన్ని తెలియజేస్తుంది, అతని యొక్క వృత్తిని తెలియజేస్తుంది. అతను ఎవరో, అతను ఏమై ఉన్నాడో ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే బట్ట అనేది, వస్త్రము అనేది లేకపోతే మన గొప్పతనాన్ని ప్రదర్శించడానికే కాదు, మనం చేసే పనిని, మనం ఏమై ఉన్నామో కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఈ సమయానట వీడు బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడట్లేదండి, వస్త్రం కప్పుకోవడానికి ఇష్టపడట్లా. కారణం ఏమిటంటే ఒక వాక్యం చూద్దాం. ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్న ఉపమానం మనకు బాగా తెలుసు. లోకాసువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. వాడు దొంగల చేతిలో చిక్కాడు. ఆ వెళుతున్న వాడు దొంగల చేతిలో చిక్కినప్పుడు ఆ దొంగలు అతన్ని ఏం చేశారంట? 10వ అధ్యాయము లోకాసువార్త 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. చూడండి, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి. నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా ఒక వింతైన ఆలోచన వస్తూ ఉంటుంది.
అది ఇజ్రాయిల్లో దేశంలో దొంగలు కావచ్చు, అమెరికాలో దొంగలు కావచ్చు, ఇండియాలో దొంగలు కావచ్చు. ఇప్పుడు ఇంట్లో దొంగతనం చేశాడండి, మీ ఇంట్లోనో మా ఇంట్లోనో. దొంగతనం చేసిన వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గోల్డ్ పట్టుకెళ్తాడు, బంగారం వెండు, లేకపోతే డబ్బులు. మెయిన్ డబ్బులు విలువైనవి కాబట్టి డబ్బులు పట్టుకెళ్తాడు, ఏమైనా దొరికితే గనక డబ్బులు పట్టుకెళ్తాడు. అంతేగాని ఇంట్లో బట్టలు లేకపోతే అవి చిన్నపిల్లలు అవి పట్టుకెళ్తారు ఎవరైనా కదా? విచిత్రమైన దొంగలు కదా వీళ్ళు. కాబట్టి వీళ్ళు పర్సు బాగానే ఉందంట, అతనిది గోల్డ్ బాగానే ఉంది, బహుశా దాని జోలికి వెళ్ళారో లేదో ఇక్కడ అయితే రాయలా సంథింగ్. కానీ ఒకటి మాత్రం లోక మనిషిని చేశాడు. ఏం దోచుకున్నారంట? బట్టలు దోచుకున్నారు, బట్టలు దోచుకున్నారు. ఒక నిజంగా చెప్పాలంటే దొంగోడు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత వాడు పాపం ఏదో ఊహించుకుని వచ్చాడు. వాడు అనుకున్న గోల్డ్ను లేకపోతే వాడు అనుకున్న డబ్బులు ఏం దొరకలేదు. అప్పుడు ఇంక ఏమీ లేక అప్పుడన్నా లేకపోతే ఏ పట్టు చీరలో లేకపోతే అవి ఇవి చీరలు అప్పుడు పట్టుకెళ్తాడు బట్టలు. కానీ ఈ వీళ్ళేంటో మరి అక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ఆ దొంగల చేతిలో చిక్కను వారు అతని బట్టలు దోచుకున్నారు, అతని బట్టలు దోచుకున్నారు. ఇది నేను ఆలోచన చేస్తుంటే ఆ వెళుతున్న వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? యెరూషలేము నుంచి. యెరూషలేము అంటే ఏ పట్టణం? దేవుని పట్టణం అని పేరు యెరూషలేముకి. అది దేవుని పట్టణం, హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. దేవుని కాపుదల ఉన్న పట్టణం, దేవుని ప్రజలు నివసించే పట్టణం. అట్లాంటి దేవుని కాపుదలలోంచి, దేవుని పట్టణం పడిన దేవుని యొక్క ప్రసన్నత నిలిచి ఉండే ప్రదేశం నుంచి, బాబు ఇంక చాలు నీ ప్రసన్నత, నీ కాపుదల ఇంక నాకు చాలు. అది ఎరుకు ఏమో దొంగలు ఉండే ప్రదేశం, పాపులు ఉండే ప్రదేశం, నీచులు ఉండే ప్రదేశం, సొంకలు ఉండే ప్రదేశం, వేసులు ఉండే ప్రదేశం. అట్లాంటి ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. సరే, వెళ్లే లోపలే ఈ దేవుని కాపుదల నుంచి వెళ్తున్నాడు కాబట్టి వీడు ఏం దోచుకున్నారంట? బట్టలు దోచుకున్నాడు, బట్టలు దోచుకున్నారు, వస్త్రాలు దోచుకున్నారు. ఏంటి ఆ బట్టలు అంటే? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రవక్త యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించబడిన పెండ్లి కుమార్తె రీతిని గాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు అనుగ్రహించున్నాడు. చూడండి, అక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలోనట దేవుడే పెండ్లి కుమారుడుగా ఆయన రానై ఉంటే, ఆయన పెండ్లి కుమారుడు కాబట్టి మనం పెండ్లి కుమార్తెను కాబట్టి మనకేమిచ్చాడంటే రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడట. రక్షణ అనే వస్త్రం, నీతి అనే పైబట్ట ధరింపజేశాడట. ఇప్పుడు వీడికి యెరూషలేము నుంచి బయలుదేరాడు. దేవుని కాపుదల, దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క ప్రజలుండే ప్రదేశం. అట్లాంటి దేవుడు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. అయితే అంటే రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని ఎరుగున్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత ఏముంది దేవుళ్ళలో పెద్ద ఏమీ నాకు గొప్పతనం కనబడట్లేదు, ఆ పాపులందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారని ఆ ఎరుకోకి వెళ్తుంటే వీడు దోచుకున్న ఏంటంటే బట్టలు దోచుకున్నారంటాం కదా. ఆ బట్టలు ఏంటంటే రక్షణ అనే వస్త్రంని అపవాది, దొంగోడు, సాతాను అనేవాడు దోచుకున్నాడు. ఇది నన్ను ఆలోచన చేయండి. ఇది నన్ను సాతానికి నీ డబ్బు అక్కర్లా, వాడికి బోల్డు డబ్బు, నీ బంగారం అక్కర్లా, వాడికి బోల్డు బంగారం, వాడికి బోల్డు సంపద. యేసు ప్రభుకే చూపించాడు, నాకు నమస్కారం పెడితే నీకు ఇవన్నీ ఇస్తానని. మనం లెక్క. వాడికి కావాల్సింది ఏంటంటే నీ రక్షణను దొంగిలిస్తాడు, నీ నీతిని దొంగిలిస్తాడు, నీలో ఉన్న పరిశుద్ధతను దొంగిలిస్తాడు, నీలో ఉన్న యథార్థతను దొంగిలిస్తాడు, నీ సమాధానాన్ని దొంగిలిస్తాడు. వీటన్నిటి యొక్క కలగలిపే రక్షణ, వీటన్నిటి యొక్క కలగలుపు. కాబట్టి ఇప్పుడు ఆ యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తున్న వాడి యొక్క దోచుకున్న ఏంటంటే రక్షణ అనే వస్త్రాన్ని కోరుకున్నాడు. కాబట్టి వీడు ఒంటి మీద, ఈ గెరాసేల ప్రదేశంలో ఉన్న వాడి యొక్క ఒంటి మీద బట్ట నిలవనివ్వట్లేదు అంటేనట అర్థం ఏమిటంటే వీడు బట్టలు దోచుకున్నాడు ఒకడు. ఆ దోచుకున్నవాడు ఎవడు? వాడికి పట్టినవి అయ్యే దెయ్యాలు, శానానే దెయ్యాలు పట్టినాయి. కాబట్టి వాళ్ళ దెయ్యాలు చక్కగా నివాసం చేస్తున్నాయి హ్యాపీగా. కాబట్టి వీడి ఒంటి మీద ఇంకెలా రక్షణ నిలుస్తుంది? ఇంకెలా ఉంటుందో ఆ నీతి అనే వస్త్రం? ఇంకెలా ఉంటుందో పరిశుద్ధ? అసలు ఇష్టపడట్లే అనమాట, అసలు కంపరం వచ్చేస్తుంది. కాబట్టి పైగా నువ్వేమో నా దగ్గరకు వస్తున్నావు ఏంటయ్యా, నాకు ఆ చర్చిలోడు, ఆ ప్రార్థనలోడు ఇష్టం లేక వచ్చి నేను దెయ్యాలు ఈ సమాధిలో దొడ్లో నేను ఉంటుంటే నువ్వేంటి నా దగ్గరకు వస్తున్నావు? యేసు నాతో నీకేం పని? వద్దయ్యా అంటున్నాడు. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దెయ్యాలకు తెలిసిపోయింది యేసు క్రీస్తు ప్రభు ఎవరో.
దెయ్యానికి తెలిసిపోయింది. ఇదేనా కొంతమంది మనుషులకే తెలియట్లా ఆయన దేవుని కుమారుడు, లేకపోతే మనుషు కుమారుడు, లేకపోతే ఆయన ఏదో ఒక మహానుభావుడు అని పేరు పెడుతున్నారు. కానీ దెయ్యాలు ఎవరో ఆయన ఒప్పుకుంటున్నాయి. సరే, లేఖనంలో మనం చూస్తూ ఉంటేనండి, ఇంకా మనం కొంచెం కిందకి వెళుతుంటే లోకాసు వార్త 8వ అధ్యాయము ఆ యొక్క దెయ్యాలు ఇప్పుడు ఏమన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నారు, ఇదిగో నీ పేరేంటి అని అడుగుతున్నాడు ఆ వ్యక్తిని. యేసయ్యా నీ పేరేంటి? సమయాన్ని ఆలోచించేయండి. మన సంఘ భాష గారు ఒకవేళ మనం ఉన్నది ఒక 60 మందో 70 మందో, ఒకవేళ మన సంఘం 300 మంది ఉన్నారు అనుకోండి, ఇంచుమించుగా నాకు అందరి పేర్లు తెలుసు. ఒకవేళ 300 మంది ఉంటే అందరి పేర్లు తెలియకపోవచ్చు. ఒకవేళ నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా లేకపోతే కొత్త వ్యక్తి వస్తే కనుక మీ పేరేంటండి, మీ ఫోన్ నెంబర్ ఏంటి అనడం సహజం. కానీ దేవుడు నీ పేరేమిటని ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? దేవుడు నీ పేరేమిటని ఎప్పుడైనా అడగటం మనం చూసామా? ఎప్పుడు కూడా చూడండి, దేవుడు మోషే మోషే, సిమోనా సిమోనా, మార్తా మార్తా, పేతురు పేతురు, డైరెక్ట్ పేరుతో దేవుడు పిలుస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే యెషయా గ్రంథంలో చెప్తూ ఉంటాడు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఒకవేళ 300 మంది 500 మంది చర్చ్ మెంబర్స్ ఉంటే నేనే అందరి పేర్లు తెలియకపోవచ్చు, మానవమాతను కాబట్టి. కానీ దేవుడు అంటూ ఉంటాడు, నీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ పేరుకి మాత్రం రూపం అతను కనబడుతున్నాడు, కానీ అతనిలో ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ లాజిక్ లో అడుగుతున్నారు, నీ పేరేంటి అని అడుగుతుంటే ఏం జవాబు చెప్పారమ్మా? వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఎవరు వేడుకుంటున్నారు? దెయ్యాలు. ఆ దెయ్యాలన్నీ ఒక దెయ్యం కాదు, మొత్తం దెయ్యాల డిపార్ట్మెంట్ అక్కడ ఉందన్నమాట. మొత్తం పెద్ద అసోసియేషన్ ఆడ యొక్క జీవితంలో ఉంది. కాబట్టి మేము ఇంకా అనేకులము. మీ పేరేమిటంటే సేన అంటున్నారు. సేన. ఈ మధ్యన కూడా మన ఆంధ్రాలో ఒక పార్టీ పేరు ఉంది, పేరు చెప్పను కానీ ఆ సేన పట్టిన వాళ్ళు కూడా చాలా ఇంకా పైశాచికత్వంతో ఊగిపోతున్నారు. ఎందుకు చేసేది మంచిదైతే పర్వాలేదు, ఆ సేన అనే పేరులోనే ఒకవేళ మరి ఈ దెయ్యాల సమూహం అంతా ఉందని మనకైతే తెలియదు. కానీ అలాగని మిగతా వాళ్ళు అందరూ మంచివాళ్ళని నేను చెప్పట్లేదు, కానీ ఒక విచిత్రమైన ఇది అందులో ఉంటూ ఉంటది. కాబట్టి దెయ్యాలన్నీ కూడా అతనిలో నివాసం చేస్తూ, అయితే ఇక్కడ ఒక విషయం అండి, దెయ్యాల్లో కూడా మనం గమనించడానికి ఉంది. మేము సేన అని పేరు చెప్తున్నాయి కదా, వెంటనే యేసు ప్రభు ఏం మాట్లాడట్లా, ఆ దెయ్యాలే చెప్తున్నాయి, బాబు మమ్మల్ని దయచేసి అది ఆ పందుల గుంపులోకి పంపించే తప్ప పాతాళంలోనికి పంపించొద్దు అని వేడుకుంటున్నాయి. అంటే దెయ్యాలకి అర్థమైపోయింది, దేవుడు తమని ఎక్కడికి పంపించడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు, మేము ఎక్కడికి పోవాలో దెయ్యాలకి అర్థమైపోయింది. ఓహో, మమ్మల్ని పాతాళంలో పంపేస్తాడనమాట. పత్రికలో చెప్తూ ఉంటాడు, దేవదూతలు కూడా తప్పు చేస్తే వాళ్ళని విడిచిపెట్టక దేవదూతలను కూడా ఆయన పాతాళంలోనికి, చీకటి పిల్లలోనికి పంపించాడు అని చెప్తూ ఉంటారు పౌలు గారు. కాబట్టి దయచేసి మమ్మల్ని పాతాళంలోకి వద్దు, ఆ పందుల్లోనికి పంపించు అని వేడుకుంటూ ఉన్నాయి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు కూడా వాళ్ళ యొక్క అభ్యర్థన యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి మనం చూస్తూ ఉంటే కనుక 33వ వచనంలో, అప్పుడు దెయ్యములు ఆ మనుషులు విడిచిపోయి పందుల్లో చొచ్చిన గనుక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి మొత్తం ఆ పందులు గుంపు ఎంత ఉందో తెలియదు కానీ అవన్నీ ఊపిరి తిరగక చచ్చిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది. అంటే వీడు దెయ్యాలు వదిలిపోయారు. ఇప్పుడు దెయ్యాలు వీడి నుంచి వేరైపోయినాయి, వీడు బాగయ్యాడు, స్వస్థ చిత్తుడయ్యాడు. ఇక్కడ ఉంది ట్విస్ట్. 35వ వచనం మనం చూస్తుంటే, ఇప్పుడు చూడండి 35వ వచనం, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంట? బట్టలు కట్టుకున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు బట్టలు కట్టుకునేవాడు కాదు, అసలు బట్టలు ఎవడన్నా చుడితే పోని చూడలేక ఉంచుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు దెయ్యాలు వదిలిపోయిన తర్వాత బట్టలు కట్టుకొని, చదవమ్మా, స్వస్థ చిత్తుడై యేసు పాదంలో ఏదో కూర్చున్నట్టు చూసి భయపడ్డాడు. ఇంతకు ముందంటే దెయ్యాలు పట్టుకున్నాయి కాబట్టి వాడిని అంట ఇనప సంఖ్యలతో పెట్టినా కానీ తుత్తునీలుగా తెచ్చేవాడు. కాబట్టి అప్పుడు భయపడ్డాలంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు చక్కగా కూర్చున్నాడే, బట్టలు కట్టుకున్నాడే, బుద్ధిగా ఉన్నాడే, ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అంటే ప్రజలు కొన్నిసార్లు దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో కూడా తెలియనట్లుగా వాడు బాగా ఉంటే వాడిని చూసి భయపడుతున్నారు. అంటే ఏమో ఇప్పుడు బాగుపడ్డాడు, మళ్ళీ గంట తర్వాత ఎలా ఉంటాడో అన్నట్లుగానేమో బహుశా. సరే, ఇంకా మనం చూస్తుంటే కిందకి సమయం అవుతుంది, నేను చదువుతున్నాను. అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గెరాసేన ప్రాంతంలో ఉండి జనులందరూ బహుభయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయన వేడుకునేరి. గెరాసేన ప్రాంతం ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. ఈ గెరాసేన ప్రాంతం ఎవరంటే గాదీయులు.
సరే పదం ఏదైనప్పుడు కూడా గాదీయులు కావచ్చు, గెరాసీయులు కావచ్చు, ఈ గెదరేనీయుల దేశం కావచ్చు, వీరు ఇశ్రాయేలీలే, వీళ్ళు యూదులే. కానీ యూదులు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏం కాస్తున్నారు? పందులు కాసుకుంటున్నారు, పందుల మందలు మేపుతున్నారు. యూదులకు పంది అపవిత్రమైనది కదా, నిషిద్ధమైనది కదా, నిషిద్ధమైనదే, దేవుడు నిషేధించిన జంతువే. కానీ లాభం దేంట్లో ఉంటుందంటే ఆ పందులు అయితే తొందరగా పిల్లలు పెడుతూ ఉంటాయి, విస్తారంగా మంచి లాభసాటి వ్యాపారం కాబట్టి దేవుడు వద్దన్న దాన్ని కూడా వాళ్ళు జరిగిస్తున్నారు. దేవుడు వద్దన్న దాన్ని కూడా జరిగిస్తున్నారు. అందుకే మేము పందుల్లోకి వెళ్ళడానికి మమ్మల్ని అంగీకరించంటే దేవుడు ఆ పందులను కూడా నశింపు చేయడానికి ఇష్టపడి దానిలోకి అనుమతించారు. సరే, నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే దేవుడేమో యూదులను పంది తినొద్దు, అది మంచిది కాదు, అపవిత్రమైనది, నిషిద్ధం అని చెప్తే దేవుడేమో చెప్పారా? కానీ నువ్వు డబ్బుల కోసము ఆ పందులను మేపుతూ పందుల వల్ల లాభం తెచ్చుకుంటున్నారు ఈ యొక్క ఇశ్రాయేలీయుల వారు. ఇది నన్ను కూడా చూడండి, మన ఇండియాలో ఏదో లేకపోతే ఎవరైనా బీఫ్ తింటూ ఉంటే అది పెద్ద నేరం కింద వాళ్ళని పట్టుకుని కొట్టి చంపేస్తున్నారు. కానీ ప్రపంచ దేశాలకి బీఫ్ మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఎవరంటే ఈ యొక్క వేరే క్యాస్ట్ ఎవరు కాదు, అదే హిందువులు. అంటే వాళ్ళకి లాభం వస్తే మాత్రం ఏ పనైనా చేస్తారు, ఎదుటివాడు బాగుపడుతుంటే మాత్రం వార్మలేనితనం, దానికి అనేకమైన రీజన్స్ పట్టుకుని వస్తూ ఉంటారు. సరే, అది అట్లా ఉంచితే కనుక ఇప్పుడు చూడండి, ఈ గెరాసీయుల ప్రాంతంలో వాడు బాగుపడ్డాడు, వాళ్ళు ఉన్న దెయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళాయి, పందులు చచ్చిపోయినాయి. కాబట్టి వాళ్ళందరూ వచ్చి యేసు దగ్గర ఏమంటున్నారంటే, గెరాసీయుల ప్రాంతంలో ఉండే జనులందరూ బహు భయాక్రాంతులయ్యారు కనుక బాబు నీకు నమస్కారం, యేసు ప్రభుకి నీకు నమస్కారం, నీకు నీ యొక్క బోధకు నమస్కారం, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయా, మా బ్రతికిలా మమ్మల్ని బ్రతకనే, మమ్మల్ని మా పందులు, మా వ్యాపారం, మా లాభం ఇలా ఉండనేని యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోని చేతులు జోడించి వేడుకుంటున్నారు, చేతులు జోడించి వేడుకుంటున్నారు. అయితే మరొకడు ఉన్నాడు, ఇందులో ఒక్క వ్యక్తి మాత్రం సపరేట్గా ఉన్నాడు. 38వ వచనంలో ఆయన ధోని ఎక్కి తిరిగి వెళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా ఆయనతో కూడా ఉండనేమని ఆయన వేడుకొనెను. అయితే నీ ధోనిలో నీతో పాటు వచ్చేస్తాను, లేకపోతే నువ్వైనా ఇక్కడ ఉండిపోయేసయ్యా, అయితే నీతో కూడా వచ్చేస్తాను, నన్ను తీసుకువెళ్ళిపో, లేకపోతే ఏది స్వస్థత పొందినవాడు ఈ గెరాసీయుల దేశంలో నా దయ్యాలు పెట్టినోడు, దయ్యాలు వదిలేసినాయి కదా ఇప్పుడు, ప్రభువా నిన్ను విడిచి నేను ఉండలేను, నీతో పాటు నేను వచ్చేస్తాను, లేకపోతే నువ్వైనా ఇక్కడ ఉండిపో, నువ్వు నాకు కావాలి, నీతోనే నా జీవితం అంటున్నాడు దయ్యాలు వదిలిపోయిన వాడు. కానీ ఆరోగ్యంగా ఉన్నవారు, మేము భక్తి పరులు అనుకుంటున్న వాళ్ళు, ఇశ్రాయేలు యూదులు, బాబు నువ్వు వద్దు, దయచేసి నువ్వు వెళ్ళిపో. ఇది నా ఆలోచన చేయండి, ఎవరు ఆరోగ్యవంతులు, ఎవరు అనారోగ్యవంతులు, ఎవరు లేకపోతే భక్తి కలిగిన వారు, ఎవరు దయ్యం పట్టిన వాడు. వీడికి దయ్యాలు వదిలిపోయినాయి, వీడిని వదిలేసిన దయ్యాలు వాళ్ళందరినీ పట్టుకున్నాయి. కాబట్టి నీ బోధ వద్దు, నీ స్వార్థ వద్దు, నీ మంచి వద్దు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. ఇది నాన్న ఏసై నువ్వు కావాలనుకుంటున్నావా? కావాలనుకుంటే ఎంతవరకు కావాలనుకుంటున్నావు? మన జబ్బులు తగ్గే వరకు, మనకు ఉద్యోగం వచ్చే వరకు, మనకి మేలు జరిగే వరకు, మనం ఇల్లు కట్టుకునే వరకు, మన పిల్లలు పెళ్లి చేసుకునే వరకు. తర్వాత ఇంకా యేసు ప్రభు అక్కర్లా. తర్వాత ఎప్పుడన్నా అప్పుడప్పుడు కలుద్దాం, అప్పుడప్పుడు చర్చికి. ఆయన ఒక మంచి చిన్న ఉపమానం చెప్పారు, చాలా త్వరగా ముగిస్తాను. ప్రార్థన చేస్తూ ఉంటానంట, ప్రభువా నాకు ఇల్లు దయచేయి ప్రభువా, నాకు ఫ్రిడ్జ్ దయచేయి ప్రభువా, నాకు కార్ దయచేయి ప్రభువా, నాకు టీవీ దయచేయి ప్రభువా, నాకు ల్యాప్టాప్ దయచేయి ప్రభువా, అన్నీ వచ్చిన తర్వాత నువ్వు బయటికి దయచేయి ప్రభువా, నేను ఎంజాయ్ చేయాలంటే అంటాను. అన్నీ వచ్చేసినాయి, మరి ఎంజాయ్ చేయాలంటే యేసు ప్రభు ఉంటే ఇబ్బంది కదా, మనకి ఇంట్లో కష్టం కదా, కాబట్టి నువ్వు బయటికి దయచేయి ప్రభువా, నేను ఎంజాయ్ చేయాలి. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు వారికి లోకానికి వచ్చాడు. నశించిన వారికి స్వాతంత్రం వెళ్తుంటే, బాబు నువ్వు వద్దు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం చూడండి. ఆ మాట చెప్పుకుని ముగిద్దాం. మన అంశం కూడా అది, క్రీస్తు సాక్షి. అయితే అతను అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయన వేడుకుంటున్నాడు. ఎందుకంటే వాడు పూర్తి ఆరోగ్యవంతుడు, పూర్తి విశ్వాస అయిపోయాడు, పరిశుద్ధుడయ్యాడు, కాబట్టి నేను విడిచిపెట్టి ఉండలేను అంటున్నారు. అప్పుడు యేసయ్య వాడికి ఇస్తున్న సొల్యూషన్ 39వ వచనం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేస్తున్నావు తెలియజేయమని వారితో చెప్పి వాడిని పంపేసాను. వాడు వెళ్ళి యేసు తనకి ఎట్టి గొప్ప కార్యం చేసిన ఆ పట్టణం అంతా, ఆ అవిశ్వాసం అందరినీ కూడా, ఆ బుద్ధిహీనులందరినీ కూడా ఎవరైతే వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారో వాళ్ళందరికీ క్రీస్తు సాక్షి అయ్యాడు. ఈ దయ్యాలు పట్టి వదిలివేసినాడు, దయ్యాలు వదిలించబడి వ్యక్తుడు.
ఈ దెయ్యాలు వదిలివేసినాడు ఇప్పుడు క్రీస్తు సాక్షి, క్రీస్తు సువార్థికుడు అయ్యాడు. క్రీస్తును బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇంతకుముందు వీడిని చూసి భయపడిపోయేవారు. కారణం ఏంటో తెలుసా? ఒక మాట, వీడు దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడే బట్టలు వాడు కట్టుకున్న బట్టలు ఏంటి? పత్రిక పాఠం. ఆ మాట చూసి ముగిద్దాం. ఏంటంటే అది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు. 3, 26, 27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తునంట ధరించుకుని ఉన్నారు. యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడం అంటే మేము మతం ఇచ్చుకున్నామండి, మేము బాప్తిస్మం పొందామండి. ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నాడు. మతం ఇచ్చుకోవడం అంటే బాప్తిస్మం పొందడం అంటే యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే ఇక మీద మనం కనపడకూడదు, నేను కనపడకూడదు. నేను కట్టుకున్న ఈ అంగి వేసుకున్నాను కాబట్టి మీకు నా అంగియే కనపడుతుంది, నా వస్త్రం. అట్లాగే బాప్తిస్మం అంటే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం మీరందరూ యేసుక్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు వీడు కట్టుకున్న బట్టలు ఏంటంటే యేసును ధరించుకున్నాడు, యేసు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఇంకా మీరు చదివితే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యము అను వస్త్రము అంటూ ఉంటాడు. దేవుని వాక్యం అనే వస్త్రాన్ని కప్పుకున్నాడు. కాబట్టి వాడు ఒక క్రీస్తు సాక్షి అయ్యాడు, క్రీస్తు సువార్థికుడు అయ్యాడు. క్రీస్తును ప్రకటిస్తూ ఆ అవిశ్వాసం దారిలోకి తెచ్చే సాధనం అయ్యాడు. మనం కూడా చాలాగా దేవుని ఎదుర్కొన్నాం, దేవుని తెలుసుకున్నాం, దేవుని మార్గంలో నడుస్తున్నాము. ఇది నాన్న యేసుని కలిగి ఉన్నామా, యేసుని వద్దనుకుంటున్నామా, యేసుని ఎంతవరకు కావాలనుకుంటున్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకుని మనం కూడా క్రీస్తు సాక్షులుగా పనిముట్లుగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడండి తన కృపను గురించి నడిపించిన గాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు అని మీ హృదయముకు తలంపులకు కావాలి ఉంది గాక. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృప కలిగిన తండ్రి, నిజమైన ప్రభువా, మా జీవితకాల పర్యంతంలోనైనా మేము కూడా ఈ లోకంలో ప్రభా అపవిత్రులమే తండ్రి, అయోగ్యులమే, అవిధేయులమే, అజ్ఞానులమే. ఇట్లాంటి నశించిన మమ్మల్ని వెతక రక్షించడానికి మమ్మల్ని వెతుకుతూ మా కోసం వచ్చావయ్యా. ఇది నా ప్రభు, నువ్వు రాబట్టి మా జీవితాల్లో నూతన స్థితి, నూతన వస్త్రము మా యొక్క శరీరాలపై, మా ఆత్మీయ జీవితాలపై నువ్వు కప్పావు. ఇక మీదట ప్రభువా, నిన్ను కలిగిన వారుగా, నీకు చెందిన వారుగా మేము ఈ లోపల జీవించడానికి సహాయం చేయండి. ఇది నాశనంతో మమ్మల్ని నింపండి ప్రభువా. నేను ఇంకా నువ్వు మా తండ్రి ఈ యొక్క యుఏ దేశం కొరకు, మా ఆంధ్రాంగిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని స్థిరపరిచి ఈ మార్గంలో నడిపించండి. ఇది నాశనంతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని మహిమ ఘనత ప్రభావాలకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేసి, మా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మాకు రక్షించు, మమ్మల్ని శోధనలో తప్పించు, రాజ్యం, శక్తి, మహిమ ప్రభావం. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దప్పు చేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. అందరికీ వందనాలండి. ప్రార్థన.